అరే ఈ వీడియో పెడుతున్నామేంది తీ అరే తీయే గలీజుకుంటది నాదేం పోయింది నిన్నే అంటారు అంట పెట్టుకో భయ ఒక్క చెప్తున్నా చూడండి ఆఫీస్కి లీవ్ పెట్టి మాత్రం ఇంట్లో అస్సలు ఉండకూడదు. చాలా మంది కూడా చెప్పారు అరే పెళ్ళే వద్దురా నాయన నీకు చెప్తే ఈ నువ్వు అర్థం చేసుకో అదంతా వేరు మనం అనుకున్నది ఉండదు అని చెప్పి ఊకన్నా మీరంటే అలసిచ్చారు కాబట్టి కట్లా తయారయ్యారు మేము మస్తు కంట్రోల్లో పెట్టుకుంటాంలే అని మస్తు అందరం అనుకుంటాం. ఇట్లా అన్నప్పుడు ఏదో సినిమా డైలాగ్ గుర్తుకొచ్చింది. ఒకసారి ఆ వీడియో పెళ్ళాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు కూడా మస్తు ఎక్కలే అనుకుంటాం. మనం ఏం కంట్రోల్లో పెట్టుకోం, మనమే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. వర్షాన్ని చేస్తున్నాం బయట లేక లేక అరే అమ్మ హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. తీరా చూస్తే ఇగో ఈ వాడికి ఇది ఒక్క దొరక రాదు, జర హెల్ప్ రాదు, ఇంట్లో ఈ రోజు ఉండవు కదా అని తెచ్చి ఇవన్నీ ముందలేసి అరే సర్లే అని కొన్ని మెల్లమెల్లగా ఇట్లా చేసుకుంటా పోతుంటే అదేలో ఇగో ఈ వీడియో పెట్టి ఏం చేస్తాం. ఇగో ప్రతి మగవాని పరిస్థితి కూడా ఇదే, అందరు చెప్పుకుంటారు కొందరు చెప్పుకోరు అంతే తేడా. మళ్ళీ ఇగో తోముతామా, ఇక తోమిన తర్వాత అదే పాపం కష్టపడి తోమిండు అని అంటారా అనరు. అవి ఏం తోమినావు వాడు అట్లే ఉన్నది, ఇలా మడక గట్లే ఉన్నది, ఇట్లే ఉంది, ఇదే నా తోమిది. అదేదో మేము దీని మీద కోర్స్ చేసి వచ్చినట్టే మాట్లాడతాము. మనకేం తెలుస్తుంది చెప్పుడు. అరే ఒక్కని ఉన్నప్పుడు జస్ట్ ఇట్లా ఉంటే ఇట్లా అంటుంటే ఇట్లా అని ఇట్లా అంటే అట్లా ఫ్రెష్ అయిపోయింది. అదే ఇప్పుడు పడేసాం అనుకో 4 వంకాలు పేర్లు పెడతాం. అది ఏదో చిన్న ఉన్నా కూడా గిదేంతో ఉండు అని మళ్ళీ అదో సావో ఉంటారు భయ. అసలు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో లీవ్ పెట్టినప్పుడు ఇంట్లో మాత్రం ఉండకండి. అక్కడికైనా బయట తిరుగుండి లేదా వాళ్ళని కూడా కలిసి బయట తీసుకపోండి. కానీ ఇంట్లో ఉంటే మాత్రం చిన్న పని నుంచి పెద్ద పని వరకు అన్ని మనమే చేయాల్సి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ పార్సల్ అయిపోతాయి, అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెడీగా ఉంది చూపిస్తాను అది కూడా. ఇది సెకండ్ టాస్క్ భయ. కనీసం పిండనా విండు మేము ముక్కేస్తాం కదా, ఓ విండుతో ఏమవుతుంది అని ఉల్టా మళ్ళా ఇట్లా. అరే ఏంది పైకి ఇది ఏమన్నా ఇవన్నీ పనులు చేయడానికి వెళ్ళి పెట్టాము ఎప్పుడు ఏదో మంచిగా ఫ్రెష్ తీసుకుందామని నువ్వు పెడితే ఆ పని చెయ్యి, కొంచెం హెల్ప్ చెయ్యి, కొంచెం కట్ చెయ్యి, నేను కర్రీ చేస్తా, కూరగాయలు కట్ చెయ్యి, లేకపోతే నేను బట్టలు విడుతా, నువ్వు ఇలా ఆడేయి, బాసలు తోముతా, గది కొంచెం నీళ్ళు ఆడేయి. అమ్మ ఏం జీవితం బై. ఇగో సాటి మొగోనికి చెప్తున్నా, పెళ్లి కానోళ్ళు చెరంతా ఆలోచించుండ్రి. ఎందుకంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. వస్తుంది యో మర్చిపోయి కూడా పని లేకుండా లీవ్ పెట్టి ఇంట్లో మాత్రం ఉండకూడదు. సరేనా? సబ్స్క్రైబ్ కూడా చేసేంటే ఉంటా.